అందరికీ నమస్తే. ఈ రోజు మనం మన యొక్క శరీరం గురించి తెలుసుకోబోతున్నాం. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. మనం ప్రతిరోజు దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. కానీ నిజంగా మన శరీరాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం? మన శరీరంలో కొన్ని కొత్త విషయాలు మనకు తెలియకుండానే జరుగుతుంటాయి. ఇవి శాస్త్రానికి కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఈ రోజు మనం మన శరీరంలో దాగి ఉన్న 15 అద్భుతమైన ఆశ్చర్యకరమైన కొంతవరకు తెలియని విషయాల గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా, మన శరీరంలోని ప్రతి కణం, ప్రతి అణువు ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట నుండి వచ్చింది. మన శరీరంలోని కార్బన్, నత్రజని, ఆక్సిజన్, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వన్ స్పాట్ ఆఫ్ ఏ స్టార్. అంటే మనం నక్షత్రపు ధూళి. ఇది కేవలం కవిత్వం కాదు, శాస్త్రపరంగా నిజం. మన గుండె రోజుకు సుమారు 1,00,000 సార్లు మోగుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం ప్రేమలో పడినప్పుడు ఇద్దరి గుండెల బీట్స్ ఒకే రీతిగా మారతాయి. ఇది శాస్త్రపరంగా రుజువైంది. మన భావోద్వేగాలు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. మన మెదడు నిద్రలో కూడా పనిచేస్తూనే ఉంటుంది. నిజానికి నిద్రలో మన మెదడు మరింత యాక్టివ్గా ఉంటుంది. మనం కలలు కంటూ భవిష్యత్తులో జరిగే సంఘటనలను ఊహించగలగడం దీన్ని ప్రిమోనిషన్ అంటారు. శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా కణాలు మన శరీర కణాల కంటే ఎక్కువ. అవును, మన శరీరంలో సుమారు 39 ట్రిలియన్ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియ, ఇమ్యూనిటీ, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే మనమే కాదు, మనతో పాటు లక్షల కోట్ల సూక్ష్మజీవులు నివసిస్తున్నాయి. మన శరీరం ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా కొత్తదిగా మారిపోతుంది. ఎందుకంటే ప్రతి కణం తన జీవితకాలం ముగిసిన తర్వాత కొత్తదిగా మారుతుంది. అంటే మీరు ఇప్పుడు ఉన్న శరీరం 7 సంవత్సరాల క్రితం ఉన్నదానికంటే పూర్తిగా వేరే శరీరం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన శరీరం చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డ్ ఉంటుంది. దీనిని ఆరా అని కూడా అంటారు. కొన్ని యంత్రాలు దీనిని గుర్తించగలవు. మన భావోద్వేగాలు, మన ఆరోగ్యం ఈ ఆరాపై ప్రభావం చూపుతాయి. మన మెదడులో 100 బిలియన్ న్యూరాన్లు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి మన ఆలోచనలు, జ్ఞాపకాలు, నిర్ణయాలను రూపొందిస్తాయి. కానీ ఇప్పటికీ మన మెదడు ఎలా పనిచేస్తుందో శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియదు. మన శరీరం ఒకే సమయంలో 2 వేర్వేరు విషయాలపై పూర్తిగా ఫోకస్ చేయలేదు. మన మెదడు ఒకేసారి ఒకే పనిని మాత్రమే పూర్తిగా ఫోకస్ చేయగలదు. మల్టీటాస్కింగ్ అనేది నిజానికి మన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మన శరీరంలోని ఎముకలు ఉక్కు కంటే బలంగా ఉంటాయి. అవును, మన తొడ ఎముక ఉక్కు కన్నా ఎక్కువ బరువును తట్టుకోగలదు, కానీ అది తేలికగా ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణంలో ఉన్న అద్భుతమైన డిజైన్. మన శరీరం రోజుకు సుమారు 1 లీటర్ కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది. కానీ మనం ఏడ్చే కన్నీళ్లు, కళ్ళను తడిపే కన్నీళ్లు మరియు బాధతో వచ్చే కన్నీళ్లు ఇవన్నీ రసాయనంగా వేర్వేరుగా ఉంటాయి. మన శరీరం భావోద్వేగాలకు అనుగుణంగా శరీరం రసాయనాలను మార్చుతుంది. మన శరీరంలోని నరాలు కలిపితే దాదాపు 1,00,000 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. అంటే భూమిని 2 సార్లు చుట్టేంత దూరం. ఇది మన శరీరం ఎంత సంక్లిష్టంగా ఉందో చెప్పే ఒక ఉదాహరణ. మన శరీరం రోజుకు సుమారు 3 నుంచి 4 లీటర్ల లాలాజలం ఉత్పత్తి చేస్తుంది. ఇది జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ మనం దీన్ని గమనించం. ఇది శరీరం ఆటోమేటిక్ గా నిర్వహించే అద్భుతమైన వ్యవస్థ. మన శరీరంలో ఉన్న కండరాలు, ముఖ్యంగా మన కళ్ళ కండరాలు రోజుకు 1000 సార్లు కదులుతుంటాయి. మన కళ్ళ కదలికలు మన భావోద్వేగాలను కూడా ప్రతిబింబిస్తాయి. అందుకే కళ్ళే మనసుకు అద్దం అంటారు. మన శరీరంలో ఉన్న చర్మం, ఇది మన శరీరంలో అతిపెద్ద అవయవం. ఇది ప్రతి 28 రోజులకు ఒకసారి పూర్తిగా పాత చర్మాన్ని తొలగించి కొత్త చర్మాన్ని తయారు చేస్తుంది. అంటే మనం ప్రతి నెల కొత్త చర్మంతో తిరుగుతున్నాం. చివరగా మన శరీరం ఒక అద్భుతమైన జీవశాస్త్ర ప్రయోగశాల. ఇది రోజు వేలాది చర్యలు, ప్రతిస్పందనలు, మార్పులను నిర్వహిస్తుంది. మనకు తెలియకుండానే మనం మన శరీరాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని గౌరవించడం, సంరక్షించడం మన బాధ్యత. ఈ వీడియోలో మీరు చూసినట్టు మన శరీరంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి మనకు తెలియని నిజాలు. ఇవి తెలుసుకోవడం ద్వారా మనం మనల్ని మరింతగా అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.